హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు. ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే, సిద్ధు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హాలీవుడ్లో చాలా సినిమాలకు ఇంటర్వెల్ ఉండదనేది వాస్తవం. ఫారెన్లో సినిమాను ఒకే ఫ్లోలో ప్రేక్షకులకు ఏకాగ్రత భంగం కలగకుండా చూపే సాంప్రదాయం ఉంది. అయితే ఇండియాలో ఇంటర్వెల్ అనేది కేవలం కమర్షియల్ బ్రేక్ మాత్రమే కాదు, బిజినెస్ యాంగిల్లో కూడా సెట్ చేశారు. ఇక్కడ ఇంటర్వెల్ అనేది నిర్మాతలకు అదనపు ఆదాయ వనరుగా మారిపోయింది. బ్రేక్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ లాంటివి అమ్మకాలతో బిజినెస్ జరుగుతుంది. అయితే హాలీవుడ్లో సినిమాలు కేవలం గంటన్నర మాత్రమే ఉంటాయి, కానీ మన దగ్గర 2.5 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటాయి. ఇంత పెద్ద సినిమాలు ఏకధాటిగా చూడడం అనేది సాధ్యం కాదు, కాబట్టి మధ్యలో ఒక బ్రేక్ ఇస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఈ విరామం అటు ప్రేక్షకులకు ఇటు ఎగ్జిబిటర్లకు అవసరం అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్ లెంత్ అనేది నిర్మాత దర్శకుడి నిర్ణయంపై, ముఖ్యంగా కథనం డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. హాలీవుడ్ సినిమాలలో సాధారణంగా అనుసరించే 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఇంటర్వెల్ ఉండదు. వాళ్ళ సినిమాల్లో కథనం మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు ఒకే ఫ్లోలో ముందుకు సాగాలని భావిస్తారు. అదే మన దగ్గర ముఖ్యంగా మాస్ సినిమాలలో ఇంటర్వెల్ బ్లాక్ అనేది కథనంలో ఒక కీలకమైన మలుపు. భారీ యాక్షన్ సీన్తో ముగిస్తే దానికి ఒక హై ఉంటుంది. ఇది సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని, ఉత్సుకతను పెంచడానికి ఉపయోగించే ఒక ట్రెండ్. ఈ విధంగా ఇంటర్వెల్ను ఉపయోగించడం వలన మన ప్రేక్షకులు కథను 2 భాగాలుగా చూసేందుకు, చర్చించుకునేందుకు అలవాటు పడ్డారు. ప్రతి సినిమా సెకండ్ హాఫ్లో డీప్ ఉంటుంది అనే సిద్ధాంతం పూర్తిగా అంగీకరించలేదని, వాస్తవానికి చాలా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ కేవలం పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే పరిమితం అవుతుంది. అసలు కథ, ట్విస్టులు అన్ని సెకండ్ హాఫ్లోనే బయటపడతాయి. తొలి సగం కన్నా రెండో సగం అద్భుతంగా విపరీతమైన కిక్ ఇచ్చే సినిమాలు ప్రపంచ సినిమా చరిత్రలో కోకొల్లలు. ఉదాహరణకు కొన్ని గ్రేట్ థ్రిల్లర్లు, ఎమోషనల్ డ్రామాలు సెకండ్ హాఫ్లోనే తమ అసలైన స్థాయిని అందుకుంటాయి. ఫస్ట్ హాఫ్లో సాధారణంగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ అద్భుతమైన మలుపుతో, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సెకండ్ హాఫ్ డిప్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ హాఫ్లో బాగా సెట్ చేసి ఇంటర్వెల్ బ్యాంక్తో ముగించి రెండో సగంలో ఆ ఫ్లో కొనసాగించలేనప్పుడు. అంటే బలమైన కథనం లేకపోవడం, అనవసరమైన కామెడీ ట్రాక్లు లేదా పాటలు చొప్పించడం, క్లైమాక్స్ వరకు కథను సాగదీయడం వంటి అంశాల వల్ల డిప్ వస్తుంది. తొలి సగం కంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా అనిపించిన చిత్రాలకు బోలెడు ఉదాహరణలున్నాయి. ఈ సినిమాలో కథనం, పాత్రలు, సంఘర్షణ, క్లైమాక్స్ సెకండ్ హాఫ్లోనే తారాస్థాయికి చేరుకుంటాయి. అంటే సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన అభిప్రాయం కేవలం ఒక కోణం మాత్రమే. వాస్తవానికి ఒక సినిమా విజయం సాధించడంలో సెకండ్ హాఫ్ పాత్ర అత్యంత కీలకం. సినిమా స్థాయిని, ప్రేక్షకుడి సంతృప్తిని పెంచేది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు గుర్తుంచుకునేది మెజారిటీ సెకండ్ హాఫ్లోని సన్నివేశాలే. ఏదేమైనా సినిమా కథనం, నిర్మాణ శైలి అనేది దర్శకుడు, నిర్మాత అభిప్రాయం బట్టి, టార్గెట్ ఆడియన్స్ను బట్టి మారుతుంటుందని చెప్పవచ్చు. హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు. ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే.